మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి? మీరు చూసే వాళ్ళు మేలైతే ఫిమేల్ అనుకోండి, మేలైతే మేల్ అనుకోండి. నా కృష్ణని, నా తమ్మిదోటి ఆంజనేయ స్వామిని మరొక్కసారి ప్రార్థిస్తూ మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మరి చూసే వియర్స్ యొక్క పర్సన్ క్లాస్ ఏంటి? వాళ్ళు అక్కడ చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఒక సడన్ చేంజ్ జరిగింది. అక్కడ కొట్లాటలు, గొడవలతోటి వాళ్ళు లైఫ్ అనేది చిందరవందరగా ఉంది. అందుకే వాళ్ళు అక్కడి నుంచి మూవ్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని కావాలి అని అనుకుంటూ ఉన్నారు. నాకు చాలా లైఫ్ అనేది బడన్గా ఉంది అని చెప్తున్నారు. మీరు లేని లైఫ్ తనకి చాలా బడన్ అనిపిస్తూ ఉంది. ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, మీరే తన లైఫ్లో కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే మీది సోల్మేట్ కనెక్షన్ అనేది తనకి అర్థమైంది. మీ ఇద్దరి బంధం అనేది దేవుడు కలిపిన బంధము. ఈ బంధాన్ని ఏం చేసినా కూడా విడదీయలేము అనేది తనకి అర్థమయ్యిందండి. అందుకే తను అక్కడున్న పర్సన్స్ వల్ల కానీ దేని వల్ల కానీ చాలా బందీగా ఫీల్ అవుతున్నారు. అక్కడున్న సిచ్యువేషన్లోంచి వాళ్ళలో ఉన్న ఆలోచనలు ఉండొచ్చు, ఏదైనా కానీ. అందుకే వాళ్ళు మీ వైపుగా రావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని మనస్ఫూర్తిగా కావాలి అని అనుకుంటున్నారు. ఇదండి వాళ్ళు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్. మిమ్మల్ని ఏ విధంగా అయినా చేరుకోవాలి అనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే మీ ఇద్దరిది సోల్ కనెక్షన్ అనేది వాళ్ళకి అర్థమైంది. ఇది జన్మజన్మల బంధం అనేది కూడా వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇదండి వాళ్ళ రీడింగ్. మీకు ఎంతమందికి రెజినేట్ అయితే తీసుకోండి, రెజినేట్ కానీ వాళ్ళు లీవ్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.